డైలీ నా వెబ్సైట్ లో 2 పోస్ట్ చేస్తూ మంత్లీ ఒక 1 lakh ప్లస్ ఎర్నింగ్స్ చేసుకుంటున్నా. నేను మీలో చాలా మంది నమ్మకపోవచ్చు, అందుకనే మీకోసమనే లైవ్ ప్రూఫ్ తో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్లాగింగ్ నుండి ఎంతైతే ఎర్నింగ్ చేసుకున్నానో అవన్నీ మీకు లైవ్ ప్రూఫ్స్ మీకైతే చూపించడం అయితే జరుగుతుంది మామ. ఒక్కసారి నేను మీకు గూగుల్లోకి వెళ్ళి చూపిస్తా చూడండి. సో ఏదైతే నా బ్లాగింగ్ నుంచి వస్తున్న అమౌంట్ ఏదుందో అది నాకు యాడ్సెన్స్ త్రూ వస్తుంది, అది మీ అందరికి తెలిసిందే. సో ఈ రోజు నేను ఎంత ఎర్నింగ్ చేసుకున్నానంటే టైం వచ్చేసి ఇప్పటికి 2:14 అవుతుంది. 2:14 కి నేను $28 అయితే ఎర్నింగ్ చేసుకుంటున్నా. అలాగే ఎస్టర్డే వచ్చేసి మనకు $52 అయితే ఎర్నింగ్ చేసుకున్నా. లాస్ట్ 7 days లో మనకు $285 అయితే ఎర్నింగ్ చేసుకున్నా. ఈ మంత్ మొత్తం కలిపితే $365 అయితే ఎర్నింగ్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ మంత్ లో నాకు పేమెంట్ వచ్చేది ఉంది, అది $1,600 అయితే పేమెంట్ ఉంది. ఇది అన్నమాట నా బ్లాగింగ్ నుండి వచ్చిన అమౌంట్. నాకు ఎంతైతే ట్రాఫిక్ వస్తుంది, ఇంతైతే అమౌంట్ జనరేట్ గానికి అనేది నేను మీకు నా ట్రాఫిక్ అయితే చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి గూగుల్ కిట్ మనకు ట్రాఫిక్ ఎంత రోజుకి ఎంత వస్తుంది అనేది చూపిస్తుంది. సెప్టెంబర్ 8th రోజు మనకు 7,000 ట్రాఫిక్ అయితే వచ్చింది అనమాట. 7th రోజు 4, 6th రోజు 3, 5th రోజు 4, 4th రోజు 4, 3rd రోజు 5. ఇదనమాట నాకు వచ్చిన ట్రాఫిక్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆర్గానిక్ సర్చ్, డైరెక్ట్ సోషల్ మీడియా అయితే ఉంది కదా, ఉన్నాయి కదా. ఆర్గానిక్ సర్చ్ అంటే ఏంటంటే ఎవరైతే గూగుల్లోకి వెళ్ళి మన వెబ్సైట్ ని సెర్చ్ చేసి వస్తారో వాళ్ళు ఆర్గానిక్. డైరెక్ట్ అంటే మన వెబ్సైట్ లింక్ ని వాట్సాప్, టెలిగ్రామ్ లో పెడతామో అక్కడి నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్. సోషల్ మీడియా అంటే మన వెబ్సైట్, మన ఇన్స్టా పేజ్ బయోలో పెట్టుకుంటాం కదా, అక్కడ క్లిక్ చేసి వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా ఆర్గానిక్ ట్రాఫిక్ అంట. ఇక్కడ మనకు ఏది బెటర్ అంటే ఆర్గానిక్ సర్చెస్ బెటర్. ఎందుకంటే ఈ రెండిట్లలో మనకు యాడ్సెన్స్ లో మనకు యాడ్ లిమిట్ అనేది పడుతుంది. ఆర్గానిక్ సర్చ్ ద్వారా వచ్చిన వాళ్ళకి మనకైతే చాలా బెనిఫిట్ ఉంది అనమాట. సో ఇది నాకు విజిటర్స్ ఇంత మంది వచ్చారు లాస్ట్ 28 days లో. కిందికి వెళ్తే మనకు టోటల్ ఇంప్రెషన్స్, టోటల్ క్లిక్స్, యూనిక్ విజిటర్స్, సర్చ్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ అంతా మనకైతే పనికిరావు. ఇవన్నీ మన వెబ్సైట్ ని ఎంత మంది సర్చ్ చేస్తున్నారు అవన్నీ అని చెప్పేసి ఇక్కడ అన్ని ఉంటాయి అనమాట. ఇదన్నమాట నా ఎర్నింగ్ ప్రూఫ్స్ అన్ని మీకు ట్రాన్స్పరెంట్ గా అన్ని మీకు ప్రూఫ్స్ తో సహా చూపించిన. ఇది ఇంతే వీడియో. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ ని ఎలా అప్రూవల్ తెచ్చుకున్నా, ఈ ట్రాఫిక్ ని ఎలా తెచ్చుకుంటున్నా, అసలు ఇంత అమౌంట్ ని ఎలా జనరేట్ చేస్తున్నా అనేది నెక్స్ట్ లాంచ్ చేయబోయే కోర్స్ లో అన్ని డీటెయిల్స్ గా నేనైతే చేయడం అయితే జరిగింది అనమాట. కూడా ఆ కోర్స్ ని తీసుకున్నారనుకో, సో ఇలా అయితే ఎర్నింగ్ చేసుకుంటారు. ఇది నాకు గ్యారంటీ. కూడా ఆ కోర్స్ తీసుకోవాలంటే ఇంకా లాంచ్ చేయలేదు. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు డిస్క్రిప్షన్ లో నా వెబ్సైట్ లింక్ అయితే ఇస్తా, అక్కడికైతే వెళ్ళి అక్కడైతే సైన్ అప్ అయితే కాండి. సైన్ అప్ అవ్వగానే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫామ్ అనేది మెయిల్, వాట్సాప్ నెంబర్ అనేది నాకు వస్తుంది. వన్స్ నేను కోర్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు అనేది పర్సనల్ గా మెసేజ్ చేస్తా లేదా మెయిల్ చేస్తా. కోర్స్ ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే నేను వీడియో అన్ని ఇంతకు ముందుకే షూట్ చేసి పెట్టడం అయితే జరిగింది. సో ఎడిటర్ కి ఇస్తే ఎడిటర్ పీసీ ఖరాబ్ అయిందంట. మా వీడియో డాటా మొత్తం క్రాష్ అయిపోయింది, అంటే మొత్తం మేము లాస్ అయిపోయినాం. అందుకోసమే మళ్ళీ రీషూట్ చేస్తున్నాం. కొంచెం టైం పడుతుంది, బట్ పక్కాగా మేము కోర్స్ అయితే అప్లోడ్ చేస్తాం ఈ మంత్ లో. కోర్స్ ప్రైస్ కూడా మీకు అక్కడనే చూపిస్తుంది వెబ్సైట్ లో. సో లేట్ చేయకుండా మీరు అయితే కోర్స్ అయితే ఒకసారి సైన్ అప్ కండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియో మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.